గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పొలాలన్నీ దున్నేశాక పంట నష్టం లెక్కల, ఫిబ్రవరిలో కళ్ళు మూసుకుని మార్చి 16 రబీ కరువు ప్రకటన, ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసి వల్లమాలిన జాప్యం, ఇప్పుడు వచ్చి దెబ్బతిన్న పంటలు చూస్తారట, జాబితాలు తయారు చేస్తారట, కరువుపై మొదటి నుంచి ముద్దు నిద్రలోనే వైకాపా ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 661 మండలాలకు 87 మండలాలే కనిపించాయట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ కరువు మధ్యలో ఇప్పుడు ఎండాకాలంలో మధ్యలో నుంచేసి కరువు అని చెప్పేస్తే కేంద్ర ప్రభుత్వం పొమ్మంటది, అయిన తర్వాత ఏది లాస్ అన్నటువంటిది లెక్కేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఎప్పుడు ప్రజల్ని తప్పుదో పట్టించడమే అలవాటు ఉన్నటువంటి పత్రికకి ఇలా వార్తలు రాయడం కానీ, ప్రజల్ని తప్పుదో పట్టించడం కానీ సహజం. రేపు పొద్దున్న తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ అప్పుడే ఎందుకు అడిగారు అని కూడా రాసినా ఆశ్చర్యపోనక్కలేదు. ఇకపోతే పోలీసులపై ప్రశ్నల పరంపర అంటూ రెండో రోజు కొనసాగిన సిట్ విచారణలు, క్షేత్రస్థాయిలో పరిశీలన, పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో జరిగిన దాడులపై ఆరా. పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగాను ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజున ఆదివారం కూడా విచారణ జరిపారు. ఘర్షణలకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, సకాలంలో దాడులను ఎందుకు అరికట్టలేకపోయారు, ఆ తర్వాత ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని స్థానిక పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లు పరిశీలించారు. దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లి అక్కడ పరిస్థితిపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా కూడా స్థానిక పోలీసులు కొందరు తమ పక్షపాత ధోరణి కనబర్చారని విపక్ష నాయకులు ఆరోపించారు. జనసేన నాయకులు సిట్ అధికారులను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బాధితుల గొంతు వినిపించడం నేరమా, అన్యాయాన్ని వివరిస్తే వర్గాల మధ్య శత్రుత్వం పెంచడం అవుతుంది, ఆవేదనను ప్రసారం చేసినందుకు టీవీ ఛానళ్లపై కేసులు. ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేశామని అక్కస్తో తమపై వైకాపా మోకలు దాడికి తెగబడి తలలు పగలగొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెప్తే ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా, వారికి జరిగిన అన్యాయాన్ని వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా, ఇది నేరపూరిత కుట్ర, బాధితుల ఆవేదన ఛానళ్లలో చూపిస్తే మీడియా సంస్థలపై కేసు పెడతారా. బర్మా కాలనీకి సంబంధించిన సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడి వ్యవహారంలో విశాఖపట్నం పోలీసులు ఇదే చేశారు. ఆ బాధితుల ఆవేదన ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏబీఎన్ ప్రతినిధులపై బాధితులతో కలిసి ప్రెస్ మీట్లో మాట్లాడేందుకు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ భాజపా అభ్యర్థి విష్ణుకుమార్ రాజుపై ఈ నెల 17న కంచరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తమ ఎదుట హాజరు కావాలని మీడియా ప్రతినిధులకు సిఆర్పిసి 91 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఒక బాధితులు చెప్తే తప్పులేదు, రెండో వాళ్ళ వెర్షన్ కూడా తీసుకోవాలి. ఒకళ్ళు ఆరోపించారు కదా అని ఒకవైపు వెర్షన్ వేసేస్తే కనుక అది తప్పు ఖచ్చితంగా. అక్కడ ఇంకొకటి, వాళ్ళు ఓటేశారని ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, బయటికి ఎందుకు చెప్తారు, మిగతా వాళ్ళు ఎవరికి చెప్పనటువంటిది వీళ్ళు ఎందుకు చెప్తారు. అక్కడ గొడవ ఏంటి, ఇద్దరి మధ్యన వచ్చినటువంటి గొడవ, రెండు కుటుంబాల గొడవని పార్టీల గొడవగా చిత్రీకరించి విశాఖ లాంటి చోట్ల కూడా నాశనం అయిపోతుందంటూ ప్రచారం చేశారు కదా, దానివల్ల తలెత్తినటువంటి వాదం, దాన్ని కవర్ చేసుకోవడానికి వచ్చినటువంటి కథ, అంతకు మించి ఏం లేదు. నేను మొన్న ఏమన్నారు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ కోటేశామన్నారు, మరి ఆయన ఉన్నది భారతీయ జనతా పార్టీ కదా అక్కడ, అంటే ఏంటి పార్లమెంట్ సీటుకి తెలుగుదేశానికి వేసి ఇక్కడ లోకల్ దానికి వేయలేదా, అసలు అర్థం పర్థం లేదు. ఇప్పుడు ఎవడైనా సరే రౌడీలు, ఫ్యాక్షనిస్టులు వాళ్ళని కాపాడతా, అదే సందర్భంలో ఘర్షణల్ని సృష్టించడం కోసం మీడియా ప్రయత్నిస్తుంది అన్నటువంటి విషయం స్పష్టంగా కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి ఉదంతాలే ఇప్పుడు కనబడుతున్నాయి. ఇకపోతే 3 ఐపీఎస్లపై అభియోగాలు నమోదు. రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యులు చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందు మాధవ్, గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ అప్పీలు నియమావళిలోని 8వ నిబంధన ప్రకారం 3పై అభియోగాలు నమోదు చేసి పాపం అన్యాయంగా ఇరుక్కుపోయారు. వీళ్ళు చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ ప్రెషర్తో వీళ్ళని మార్చారు. వీళ్ళు అక్కడ మరి ఆ పార్టీ తమను నియమింపజేసింది అన్నటువంటి ఉద్దేశంతోన, లేకపోతే గ్రౌండ్ రియాలిటీ అవగాహన చేసుకోవడంలో ఫెయిల్యూరా, ఘర్షణలు కరెక్ట్గా వీళ్ళ ప్రాంతాల్లోనే జరిగినాయి. అంతకుముందు ఉన్నటువంటి అధికారులు సేఫ్ అయిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల అధికారులని ముద్రపడ్డటువంటి వాళ్ళు ఇప్పుడు ఇరుక్కుపోయారు. వీళ్ళు నేనైతే అనుకోను, చివరి నిమిషంలో రావడం వల్ల వాళ్ళకి అవగాహన ఉండడం కష్టం, ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో కంట్రోల్ కష్టం, ఈలోపు జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళ జీవితకాలం ఆ రిమార్క్ వెంటాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇకపోతే విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట అంటూ భారీగా పిల్లల సంఖ్య పడిపోయిన ఎన్నాళ్ళు బయటపెట్టని సర్కార్ విద్యా కానుక లెక్కలతో ఇప్పుడు బయటపడిన భాగవతం. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. విద్యా కానుక కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేసే
2024-25 విద్యా సంవత్సరం కోసం పాఠశాల విద్యాశాఖ విద్యాకాను కొనుగోలు నిర్వహిస్తోంది. ఇందుకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా గుత్తేదారులకు ఆర్డర్ ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులు కేవలం 35.69 లక్షలు మాత్రమే ఉన్నట్టు పేర్కొంది. 2023-24 విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఈ ఆర్డర్ ఇచ్చింది. ఏటా క్రమంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నందున అదనపు కొనుగోలు లేకుండా వాస్తవ సంఖ్య ప్రకారమే కొనుగోలు చేస్తున్నట్టు అధికార యంత్రాంగం పేర్కొంది. వైకాపా సర్కార్ ప్రభుత్వ పాఠశాలలు అమలు చేసిన సంస్కరణతో బడులు అధ్వానంగా మారే అనడానికి తగ్గిపోయిన పిల్లల ప్రవేశాలే నిదర్శనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కొంచెం కామన్ సెన్స్, కొంచెం నీతి, కొంచెం సంస్కారం చచ్చిపోయినటువంటి స్కూళ్ళు బాగుపడ్డాయో నాశనమైనయో ఆ స్కూళ్ళకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. పిల్లలు తగ్గారంటే ఖచ్చితంగా వార్త రాయడంలో తప్పులేదు. కానీ ఆ పాఠశాలలు పాడైపోవడం వలన పిల్లలు తగ్గారని రాయడం అంటే వీళ్ళని మనుషులు అనాలో ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. 2018-19లో ప్రభుత్వ ఎయిడెడ్ కలిపి 39.29 లక్షల పిల్లలు ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య 3.59 లక్షలు తగ్గింది. మెయిన్ దీనికి కారణం ఏంటి? ఎయిడెడ్ పాఠశాలలు మూతబడ్డాయి. ఎయిడెడ్ పాఠశాలల్ని అయితే ప్రభుత్వానికి అప్పగించమన్నారు, వాటి ప్రైవేట్ కింద కన్వర్ట్ చేశారు. వాస్తవం అది. ఎయిడెడ్ పాఠశాలలు అయితే ప్రభుత్వం, లేదంటే కనుక ప్రైవేట్ వైపు ఉండండి అని చెప్పేశారు. దానివల్ల అనేక ప్రభుత్వ విద్యాసంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు కాస్త ప్రైవేట్గా మారిపోయినాయి. దానివల్ల తగ్గిన దాన్ని వక్రీకరించి ఈ రూట్లు ప్రైవేట్ వాటికైతే కనుక గవర్నమెంట్ ఇవ్వదు కదా ఈ కిట్లు, ఇవన్నీ అసలు విషయం అది. దాన్ని తప్పుదోవ పట్టించి అంటే సాధారణ ప్రజలకు అర్థం కాని విధంగా మోసం చేయడం అన్నటువంటిది వీళ్ళ డిఎన్ఏలోనే ఉన్నట్టుంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు. లేకపోతే గవిమఠం భూమి నొక్కేసినటువంటి ఉద్యోగి గతంలో సస్పెండ్ చేసిన మళ్ళీ పోస్టింగ్, పదోన్నతి, ఆయన కుటుంబ ఆధీనంలోనే 222.4 ఎకరాలు విలువ 10 కోట్ల పైన కంచే చేను మేసిన చోద్యం చూస్తున్న దేవాదాయ శాఖ అంటూ కంచే చేను మేసిన చందంగా దేవాదాయ శాఖ పరిధిలో మఠంలో పనిచేసిన ఉద్యోగి ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబ సభ్యుల పేరు రికార్డులు రాయించుకున్నారు. ఆలస్యంగా ఇది వెలుగు చూశాక ఆయనపై మొక్కుబడి చర్యలతో అధికారులు మమా అనిపించారు. దీంతో ఆయన దర్జాగా మళ్ళీ ఉద్యోగంలో చేరి పదోన్నతి కూడా పొందారు. మఠం భూములు మాత్రం ఆయన కుటుంబ ఆధీనంలోనే ఉన్నాయి. దేవాదాయ శాఖ పనితీరు ఎంత ఘనంగా ఉందో దీన్ని బట్టి అంచనా వేయచ్చు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉన్న గవి మఠానికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి 3,000 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. గతంలో ఈ మఠంలో కారుణ్య నియామకం ద్వారా గుమస్తాగా ఉద్యోగం పొందినటువంటి మల్లికార్జున్ మఠం భూములనే కొట్టేశారు. అనంతపురం జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లా చేలూరు గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 111 3.35 ఎకరాలు, 114లో 19.05 ఎకరాలు కలిపి మొత్తం 22.4 ఎకరాలు మల్లికార్జున, అతని సోదరులు, సోదరి తదితర కుటుంబ సభ్యుల పేట కర్ణాటక రెవెన్యూ రికార్డులో పేరెక్కించుకున్నారు. వాటి ఆధారంగా పట్టాదారు పుస్తకాలు సైతం గతంలో పొందారు. ఈ భూములు అనంతపురం, ఉరవకొండ, బళ్ళారి జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నాయి. వీటి విలువ ఎకరానికి 50 లక్షల పైనే ఉంది. అంటే మల్లికార్జున కుటుంబ సభ్యులు కొట్టేసిన మఠం భూముల విలువ 10 కోట్ల పైమాటే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది మంచి వార్త. ఏం చెప్తారో చూడాలి. ఇకపోతే తప్పిన విద్యుత్ లెక్కలు, ప్రజలపై 250 కోట్ల భారం, వాతావరణ మార్పులతో గణనీయంగా తగ్గిన డిమాండ్, STUA ఒప్పందాలతో జెన్కో థర్మల్ బ్యాక్ డౌన్, తక్కువ ధరకు వచ్చే 15 MUలు కోల్పోవడంతో నష్టం, వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధన శాఖ లెక్కలు తారుమారాయి. ఆ కారణంగా సుమారు 259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఆ మొత్తాన్ని డిస్కంలు ట్రూ అప్ పేరుతో ప్రజలపై మోపనున్నాయి. ఈ ఏడాది మే నెలలో 270 మిలియన్ యూనిట్ల గరిష్ట డిమాండ్ ఉంటుందని రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ అంచనా వేసింది. కానీ ఈ నెల 4 నమోదైన 259.17 MUలే ఇప్పటివరకు అత్యధికం. డిమాండ్ అంచనాల ఆధారంగా 3,640 MUల విద్యుత్తును స్వల్పకాలిక ఒప్పందాలు, షార్ట్ టర్మ్ ఓపెన్ యాక్సెస్ ద్వారా కొనుగోలుకు డిస్కంలు వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం వచ్చే నెల జూన్ వరకు విద్యుత్ అందుతుంది. SLDC వేసిన అంచనాల మేరకు డిమాండ్ లేకపోవడంతో STLA ద్వారా అందే దానిలో సుమారు 15 MUలు మిగిలిపోతుంది. ఈ మేరకు ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రానికి 45% ఉత్పత్తి తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కూడా నీచత్వంగా దాన్ని వక్రీకరించి వార్తలు రాడు. కరెంటు కోతలు ఉండకూడదని ముందు జాగ్రత్త చర్యగా షార్ట్ టర్మ్ అంటే ఇమ్మీడియట్గా కొనుగోలుకు సంబంధించి ఒక ఒప్పందాలు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకే ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే కేంద్ర ప్రభుత్వం గ్రిడ్ ద్వారా ఇప్పిస్తుంటుంది, డబ్బులు ఇచ్చేది మనమే. కరెంటు ప్రాబ్లం లేకుండా సప్లై కేంద్ర ప్రభుత్వం ఆ గ్రిడ్ల ద్వారా అనుసంధానం చేస్తూ ఉంటుంది. మధ్యలో వర్షాలు వచ్చినాయి, కరెంటు వాడకం తగ్గింది. నిన్న నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను, కరెంటు వాడకం తగ్గింది అన్నటువంటిది. అయితే కరెంటు వాడకం తగ్గినా సరే మనం ఆ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అది నేరమట, అది తప్పట. అంటే ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. కరెంటు కోతలు పెడితే కోతలు పెట్టారంటాం, కోతల నివారణ కోసం అని చెప్పి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే జాగ్రత్త తీసుకున్నాం అంటాం. అంటే మన ఇష్టం. ఒక వార్త నిజాయితీతో కూడినటువంటి విధంగా కాకుండా ప్రజల్ని ఎల్లవేళలా కూడా ఒక విష ప్రచారానికే వాడతామనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ప్రస్తుతం ఈ వార్త చూస్తే అనిపిస్తోంది. ఇది సీనియర్ IPS అధికారి ABVకి మద్దతుగా 22,559 మంది సంతకాలు,
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు వేధింపులకు బలైపోయిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరకు మద్దతుగా చేంజ్ ఓఆర్జీ ఉద్యమం కొనసాగుతోంది. ఏబీవీకి న్యాయం చేయాలంటూ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజ్ఞప్తి చేస్తూ ఈ ఆన్లైన్ వేదికగా వేల మంది సంతకాలు చేస్తున్నారు. ఆదివారం రాత్రి 9:30 సమయానికి ఏబీవీకి మద్దతుగా 22,559 మంది సంతకాలు చేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరపై జరుగుతున్న కుటిల కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం వెప్పాల్సిన సమయం ఆసనమైంది. 5 ఏళ్లుగా ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయన పదవి విరమణకు మరో 13 రోజులే ఉంది. అయినా ఇప్పటికీ విధుల్లోకి తీసుకోవట్లేదు. సుదీర్ఘకాలం పాటు పోలీసు శాఖ సేవలు అందించిన ఏబీవీ లాంటి ఐపీఎస్ అధికారి గౌరవప్రదంగా పదవి విరమణ చేసే హక్కు కూడా లేకుండా చేస్తుంటారని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. ఆయన వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అంటూ ఆయనకు మద్దతుగా ఆన్లైన్లో ఉద్యమం కొనసాగుతుందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి ఖచ్చితంగా పచ్చ కుట్రే అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. ఎన్నికల అక్రమాల లక్ష్యంగా టీడీపీ విధ్వంసకాండ వీడియో, ఫోటో ఆధారాలతో సహా వెలుగులోకి. టీడీపీ గోండాగిరిపై గోడు వెళ్లబోసుకున్న బాధితులు, కీలక ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో సిట్ విస్తృత విచారణ. దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటన, రికార్డుల పరిశీలన. ఈసీకి నేడు ప్రాథమిక నివేదిక సమర్పించనున్న సిట్. ఎన్నికల అక్రమాలకు పాల్పడడం ఏకైక లక్ష్యంగా పోలింగ్ సందర్భంగా టీడీపీ విధ్వంసకాండకు బరితెగించిందని పూర్తి ఆధారాలతో బయటపెట్టింది. బట్టబయలైంది. వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు మహిళలు, వృద్ధులను ఓటుకు దూరం చేసేందుకు టీడీపీ పక్కా పన్నాగంలో దాడులకు తెగబడి విధ్వంసం సృష్టించిందని స్పష్టమైంది. అందుకు సంబంధించిన వీడియో రికార్డింగ్లు, ఫోటోలతో సహా కీలక ఆధారాలను సిట్ సేకరించింది. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో యథేచ్ఛగా సాగిన టీడీపీ గోండాగిరిపై కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వరుసగా 2వ రోజు ఆదివారం విచారణ నిర్వహించింది. సిట్ ఇన్ఛార్జిగా ఉన్న అదనపు డీజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో బృందం అనంతపురం జిల్లా తాడిపత్రిలో పర్యటించగా ఇతర బృందాలు పల్నాడు, తిరుపతి జిల్లాలో పర్యటించి విచారణ నిర్వహించాయి. దాడులు, దౌర్జన్యాలతో భీతిలేని ప్రాంతాలను పరిశీలించాయి. పోలీసులు నమోదు చేసినటువంటి కేసుల వివరాలను పరిశీలించడంతో పాటు బాధితుల అభిప్రాయాలు తెలుసుకున్నాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు టీడీపీ ఎంత పక్కాగా పన్నాగా అమలు చేసిందన్న దానిపై సిట్ అధికారులు అంచనాకు వచ్చినట్టు సమాచారం. దాడులను అరికట్టడంలో పోలీసుల వైఫల్యంపై కూడా సిట్ అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన నివేదిక అందుతుంది. ఇది సాక్షి చెప్పింది నిజమా, ఈనాడు చెప్పింది నిజమా అన్నటువంటిది కాసేపట్లో తేలుతుంది. ఇకపోతే అండమాన్కి నైరుతి అంటూ 2 రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ. 31 కేరళకు, ఆ తర్వాత ఏపీలోకి రుతుపవనాలు. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం, అనంతరం బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుఫానుగా మారే అవకాశం. రానున్న 3 రోజులు వానలే. భారత వాతావరణ విభాగం ముందుగా అంచనా వేసిన విధంగానే నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇవి చురుగ్గా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, మాల్దీవులు, కొమరిన్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రానున్న 2 రోజులు ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అనుమతి లేకుండా అమెరికాకు ముందస్తు బెయిల్ లేకుండా విదేశాలకు చంద్రబాబు. ఫైబర్ నెట్ కేసులో సుప్రీంలో కొనసాగుతున్న విచారణ. శంషాబాద్ విమానాశ్రయంలో అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు. సుదీర్ఘ వివరణ అనంతరం ఎట్టకేలకు అనుమతి. పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు. 4 రోజుల క్రితమే గుట్టుగా వెళ్ళిపోయిన లోకేష్ అంటూ. టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు గుట్టు చప్పుడు కాకుండా అమెరికా వెళ్ళడం కలకలం రేపుతుంది. ఒకవైపు చంద్రబాబుపై సిఐడి జారీ చేసిన లుకౌట్ నోటీసు అమల్లో ఉండగా, మరోవైపు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టులో ఇంకా విచారణలో ఉన్నాయి. దీంతో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు చంద్రబాబును శనివారం తెల్లవారుజామున కొద్దిసేపు నిలువరించారు. చంద్రబాబు దేశం విడిచి వెళ్లకూడదని సిఐడి గత ఏడాది లుకౌట్ నోటీస్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతి ఉందా అని ప్రశ్నించడంతో చంద్రబాబు కంగుతిన్నారు. తటపడాయిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు పలు దఫాలు సిఐడి అధికారులతో చర్చించారు. అనంతరం ఎట్టకేలకు అనుమతించారు. పార్టీ ఖాతాల్లోకి అవినీతి నిధులను టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో పాటు ఫైబర్ నెట్ అసైన్ భూములు, ఎన్ఆర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణాలు చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ సిఐడి నమోదు చేసిన కేసుల ద్వారా ఇది జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తెలుగోడు మొట్టమొదటి భారత స్పేస్ టూరిస్ట్గా ఘనత. అంతరిక్ష ప్రయాణం చేసిన 2వ భారతీయుడిగా రికార్డు. అమెరికాకు చెందిన మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి ఎయిర్ ఫోర్స్ మాజీ కెప్టెన్ ఎడ్వర్డ్ కళ ఎట్టకేలకు నెరవేరిన. ఆయన వయసు 90 ఏళ్ళు. ఈ వయసులో అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం బ్లూ ఆరిజిన్ N-25 మిషన్లో అంతరిక్షంలోకి వెళ్ళొచ్చారు. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ నాసా అంతరిక్ష ప్రయాణాల కోసం ఎడ్వర్డ్ కూడా ఎంపిక చేశారు. కానీ ఆయనకు అంతరిక్షంలోకి వెళ్ళే అవకాశం అప్పట్లో లభించలేదు. 60 ఏళ్ల తర్వాత ఆయన కళ నెరవేర్చుకున్నారు. మరోవైపు తెలుగు బిడ్డ గోపి తోటకూర చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తొలి భారత స్పేస్ టూరిస్ట్గా ఘనత సాధించారు. అంతేకాదు అంతరిక్ష ప్రయాణం చేస్తూ 2వ భారతీయుడిగా రికార్డుగా ఎక్కారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేష్ శర్మ మొట్టమొదటిసారి అంతరిక్ష ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ జెబోస్ సారథ్యంలోని బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ సంస్థ ఔత్సాహికుల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా 7వ హ్యూమన్ ఫ్లైట్ N-25 ఆదివారం ఉదయం అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 10 నిమిషాలకు పైగా అంతరిక్షంలో విహరించి క్షేమంగా వెనక్కి తిరిగి వచ్చింది. ఈ రాకెట్లో ప్రయాణించిన 6గురిలో గోపి తోటకూర కూడా ఉన్నారు.
భూ వాతావరణం ఔటర్ స్పేస్ సరిహద్దు రేఖ అయిన కర్మాన్ లైన్ పైభాగం వరకు వీరి ప్రయాణం సాగింది. అంతరిక్షాన్ని తాకి వచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలో కర్మాన్ లైన్ ఉంటుంది. బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ఇప్పటికే దాకా 31 మంది స్పేస్ టూరిస్టులుగా అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన గోపి తోటకూర ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పైలట్గా శిక్షణ పొందారు. ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ అనే సంస్థకు సహవ్యవస్థాపకుడు, ఇంటర్నేషనల్ మెడికల్ జెట్ పైలట్గా పనిచేస్తున్నారు. గోపికి సాహసాలంటే ఇష్టం. ఇటీవల టాంజానియాలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ కిలిమంజారోను కూడా అధిరోహించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఒత్తిడి లేదంటే నిరాశ. అన్ని వయసుల వారిలో పెరుగుతున్న మానసిక సమస్యలు, కొందరు ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న మానసిక రుగ్మతలు, ఇలాంటి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం కాల్ సెంటర్ల ఏర్పాటు, టెలిమానస్ను సంప్రదించిన 47,000 మంది బాధితులు అయితే ఒత్తిడి లేదంటే నిరాశతో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కిర్గిజిస్తాన్లో తెలుగువారు సురక్షిత మెడిసిన్ చదువుకు వెళ్ళిన 4 ఆంధ్రులు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్ వెంకట్ మేడపాటి కిర్గిజిస్తాన్లో తెలుగువారు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ఎన్ఆర్టీఎస్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కిర్గిజిస్తాన్లో భారత విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా కిర్గిజిస్తాన్లో తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్ ఏర్పాటు చేసినట్టు వెంకట్ మేడపాటి తెలిపారు. ఏపీకి చెందిన ప్రజలు, విద్యార్థులు హెల్ప్లైన్ నెంబర్లు కూడా ఇక్కడ ఇచ్చారు. భారత రాయబార కార్యాలయం హెల్ప్లైన్ నెంబర్ని సంప్రదించాలని సూచించారు. ఈమెయిల్స్ ద్వారా కూడా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. భారత విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఏపీఎన్ఆర్టీఎస్ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరిస్థితిని తెలుసుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు మెడిసిన్ చదివేందుకు వెళ్ళిన 4 తెలుగు విద్యార్థులు ఉన్నట్టు తెలిసిందని, వీళ్ళంతా క్షేమంగా సురక్షిత ప్రదేశాల్లో ఉన్నట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి అధికార పక్షంతో అంటకాగారు అంటూ పోలింగ్ తర్వాత విధ్వంసంపై పోలీసులు ఉదాసీనత, హింసను తేలిగ్గా తీసుకున్న కాకీలు, పల్నాడు, తాడిపత్రి, తిరుపతి ఎఫ్ఐఆర్లో సాధారణ సెక్షన్లు, తలలు పగిలినా కనిపించిన 307, ఊసేలేని ప్రజాప్రాతినిధ్య చట్టం, సిద్ధర్యాప్తులో వెలుగులోకి, అర్ధరాత్రి దాటాక ఈసీకి నివేదిక, తాడిపత్రిలో రాళ్లదాడులపై సిఐఎస్ఐలను నిలదీసిన బృందం, దాడుల తర్వాత బందోబస్తు పెంచలేదు, పోలీసు వైఫల్యంపై ఆగ్రహం, కొందరు అధికారిపై చర్యకు సిఫార్సు అన్నటువంటి క్వశ్చన్ మార్క్ హైలైట్ చేశారు. లేకపోతే పరువు పోయా అంటూ భ్రష్టు పట్టిన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ, డీడీజీపీ నుంచి ఎస్ఐ వరకు వైసీపీ పక్షమే, అధికార పార్టీ అరాచకాలకు వత్తాసు, ఎన్నికల వేళ మరింత వికృత రూపం, ఈసీ చర్యలతో ఒక్కొక్కటిగా వెలుగులోకి, బదిలీలు, సస్పెన్షన్లు, విచారణ చర్యలు, పోలీస్ శాఖ మాయనమచ్చ, ఏ రాష్ట్రంలోనూ ఈ దుస్థితి లేదని నిజాయితీ పోలీసు అధికారుల ఆవేదన, చీడ తొలగిస్తేనే శాఖకు పరువు అంటూ ఒంటిపై యూనిఫామ్, చేతిలో లాఠీ, చేసేది పోలీసు ఉద్యోగం, తీసుకునేది ప్రజల సొమ్ముతో జీతం, కానీ ప్రజల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసులు అధికార మదంతో అరాచకాలు చేస్తున్న రూలింగ్ పార్టీకి నేతలకు 5 ఏళ్లుగా వంత పాడుతున్నారు. తమకు పోస్టింగ్ ఇచ్చిన అధికార పార్టీ రుణం తీర్చుకునేందుకు ఎన్నికల సమయంలో మరింత దారుణంగా ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితమే ఎస్ఐ నుంచి డీజీపీ వరకు బదిలీలు, ఐపీఎస్ల సస్పెన్షన్లు, శాఖాపరమైన విచారణ, ఓ పోలీసు అధికారిపైన మరో పోలీసు అధికారి విచారణ, ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖ మాయనమచ్చ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ల్యాండ్ టైటిలింగ్ పై నీతి ఆయోగ్ జగన్ అండ్ కోక్ మైండ్ బ్లాంక్. ఆ చట్టం గురించి తమకేమీ తెలియదన్న నీతి ఆయోగ్. కేంద్రం నీతి ఆయోగ్ ఒత్తిడి మేరకు చట్టం చేశామన్న ప్రచారం డొల్లే. ఆ చట్టంలో ఏముందో మాకు తెలియదు. ఆర్టీఐ వినతికి సమాధానం ఇచ్చిన సంస్థ, ఇన్నాళ్ళు సర్కారు చెప్పినవన్నీ అబద్ధాలే, నీతి ఆయోగ్ జవాబుతో తొలగిన ముసుగు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ముసుగు ఒక్కసారి తీద్దాం చూడండి. వీళ్ళే రాసిన వార్తలో అసలు ఏమడిగారు, ఏం సమాధానం చెప్పింది నీతి ఆయోగ్ అన్నటువంటిది, ఎంత అబద్ధాలు వీళ్ళు హెడ్డింగ్లో అబద్ధం రాసేసి అసలు వార్తను కిందకేస్తారనడానికి సాక్ష్యం ఏంటంటే, నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే, నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు మా దగ్గర ఎట్లాంటి సమాచారం లేదండి. అందులో బూత్ ఎక్కడుంది? నెంబర్ 2, రైతులు భూములు అమ్ముకోవడానికి రాష్ట్రం అనుమతి తీసుకోవాలన్న ప్రశ్నకి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఏముందో మాకు తెలియదు, దానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని చెప్పింది. నెంబర్ 2, ఇది దేశంలో అన్ని రాష్ట్రాల్లో టైటిలింగ్ చట్టం అమలుకు నీతి ఆయోగ్, కేంద్రం ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి అన్న ప్రశ్నకి మేము భూవనరుల విభాగంతో పాటు రాష్ట్రాలకు కేవలం ముసాయిదాను మాత్రమే పంపించామని నీతి ఆయోగ్ పేర్కొంది. మరి అదే కదా చెప్పింది, వాళ్ళు ముసాయిదా పంపించారు, దానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాలు చట్టాలు చేస్తున్నాయి. అంటే చట్టానికి మేమే ముసాయిదా పంపించామని నీతి ఆయోగ్ చెప్తే హెడ్డింగ్కి ఏం రాశారు చూడండి, మైండ్ బ్లాంకు, మాకేం సంబంధం లేదని నీతి ఆయోగ్ చెప్పింది అంటున్నారు. వార్తలోనేమో మేమే ముసాయిదా పంపించామని చెప్పింది. దాంట్లో సమాచారం ఏంటంటే మాకేం తెలుస్తుంది అంటారు. అంతే కదా, వాళ్ళు ముసాయిదా పంపించారు, చట్టం చేసుకోవాల్సింది ఇక్కడ ఆ ముసాయిదాకి అనుగుణంగా. దాన్ని చేస్తే అంటే హెడ్డింగ్కు వార్త పచ్చి బూతులతో ప్రజల్ని తప్పుదో పట్టించే దౌర్భాగ్యకరమైనటువంటి వ్యవస్థకు సజీవ సాక్ష్యం ఆంధ్రజ్యోతి అనేది మరొకసారి నిజమైంది. 8 రాష్ట్రాలు 49 స్థానాలు. నేడే సార్వత్రిక ఎన్నికల 5వ దశ పోలింగ్. బీజేపీ కీలకం, రాహుల్, స్మృతి, రాజ్నాథ్ తదితరుల బరిలో. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య హోరాహోరీ. 4 కీలక రాష్ట్రాలు 39 స్థానాల్లో పోరు. 4 రోజుల క్రితం మొదలై సుదీర్ఘంగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో అత్యంత కీలకమైన
5వ దశ పోలింగ్ సోమవారం జరగబోతోంది. మొత్తం 7 దశలుగా జరగనున్న ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలకు పోలింగ్ జరిగే దశ ఇదే. ఈసారి కేవలం 49 స్థానాలకే ఎన్నికలు జరగనున్నప్పటికీ ఆ స్థానాలు 8 రాష్ట్రాలు విస్తరించడం మెయిన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే కాంగ్రెస్లో మమత చిచ్చు, కూటమిలో టీఎంసీ పాత్రపై ఖర్గే వర్సెస్ అధీర్, అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించాల్సింది లేదంటే బయటికి వెళ్ళిపోవచ్చు ఖర్గే, పార్టీ సేవకుడిగా నా పోరాటాన్ని ఆపలేను, మమతా బెనర్జీని సమర్థించలేను అధీర్. ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్లో చిచ్చు రేపుతోంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమతా నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్ చౌదరి వైఖరికి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీరియస్ అయ్యారు. ఇండియా కూటమి విషయంలో పార్టీ అధిష్టాన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందని అల్టిమేటం జారీ చేస్తే దాన్ని ఆయన ఒప్పుకోలేదు అధీర్ రంజన్ చౌదరి అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇకపోతే హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు గల్లంతో తూర్పు అజర్బైజాన్లో కూలిన చాపర్ ఆనకట్ట ప్రారంభానికి వెళ్ళొస్తుండగా ఘటన. జోల్ఫా అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ మిస్సింగ్, పర్వతాలు, భారీ వర్షాలు, పొగమంచుతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు. సైన్యం, ఐఆర్జీసీ, రెడ్ క్రెసెంట్ సహా 20 బృందాలతో గాలింపు చర్యలు. క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థనలు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతైంది. పొరుగు దేశం అజర్బైజాన్, ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ సరిహద్దులో డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభానికి ఆయన ఇరాన్ ఆర్థిక మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దులాహియన్ అధికారుల అంగరక్షకులతో కలిసి వెళ్ళి మాయమైపోయారు. ఇప్పటికే ఆయన బ్రతుకున్నారో లేదో తెలియనటువంటి పరిస్థితి. ఇకపోతే ఈసీ దెబ్బతో జగన్ పేరు మాయం. ఈసారి ప్రభుత్వ లోగోతోని విద్యా కానుక కిట్లు. జగనన్న విద్యా కానుక పథకం నుంచి జగన్ పేరు మాయమైంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరంలో బడి పిల్లలకు పంపిణీ చేసే విద్యా కానుక కిట్పై ఉన్న సీఎం జగన్ పేరును అధికారులు తొలగించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పాఠశాల విద్యాశాఖ ఈ పథకం పేరును విద్యా కానుకగా మార్చింది. అలాగే జగన్ పేరు లేకుండా కేవలం ప్రభుత్వ లోగోతో బ్యాగులు, బెల్టులు, నోట్ పుస్తకాలు సిద్ధం చేశారు. ఫలితాల తర్వాత ఏ పార్టీ అధికారులకు వస్తుందో తెలియకుండా జగన్ పేరు పెట్టడం సరికాదని భావించి తీసి ఆయన పేరు తొలగించాలని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మంచిదే కదా, ఆ విధానం మంచిదే. అసలు తర్వాత కూడా జగన్ బొమ్మ లేకుండా ఇస్తే ఇంకా మంచిది. లేకపోతే మేము మీ వాళ్ళమే అనుమానించొద్దు, అపోహలొద్దు. టీడీపీ నేతలకు కొందరు అధికారుల మొర. వైసీపీ ప్రభుత్వం చెప్పిన పనులే, సొంతంగా మేమేం చేయలేదు, ప్రాధాన్యం ఇస్తామంటే సమాచారం అందిస్తాం, అవకాశం ఇస్తే అధినేతతోనే మాట్లాడుకుంటాం. కొందరు అధికారుల రాయబారాలు. ఉత్తరాది బీజేపీ నేతలతో ఫోన్లు చేయించిన 2 ఉన్నతాధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్న టీడీపీ నేతలు ఫలితాలు వచ్చేదాకా మౌనమే. పోలింగ్ ముగిసి ఎన్నికల ఫలితాల కోసం పార్టీలు, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. జూన్ 4 ఎప్పుడు వస్తుందా, లెక్కలు ఎప్పుడు తేల్తాయని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు. ఈలోపే రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుని ఓటింగ్ సందర్భంగా ప్రజల నాడిని బేరీజు వేసుకున్న అధికార వర్గాలు నెమ్మదిగా విపక్ష టీడీపీ నేతలకు టచ్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి. గత ప్రభుత్వంలో తమపై ఉన్న ఒత్తిళ్ల వల్ల దూరంగా ఉండాల్సి వచ్చిందని, తాము టీడీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళమేనంటూ కొందరు అధికారులు సంకేతాలు పంపుతున్నారు. సీఎం జగన్కు ప్రభుత్వ పెద్దలకు బాగా సన్నిహితులని భావిస్తున్న అధికారులు సైతం ఇలాంటి సంకేతాలు పంపుతుండడం విశేషం. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కొద్ది రోజుల క్రితం ఒక టీడీపీ నేతతో ఫోన్లో మాట్లాడారు. నన్ను మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు, నేను సర్వీస్ చివరి దశలో ఉన్నాను, నేను వ్యతిరేకం కాదు, ప్రభుత్వం చెప్పిన పనులు చేయడం తప్ప నేను సొంతగా చేస్తున్నవి ఏమీ లేవు, నాపై అపోహలు పెట్టుకోవద్దు, మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను, అవకాశం ఇస్తే చంద్రబాబు గారితో కూడా మాట్లాడతాను, నన్ను టార్గెట్ చేస్తూ ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. మరికొందరు అధికారులు కూడా ఇదే తరహా వాదనలు వినిపిస్తున్న సమాచారం. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఒక సీనియర్ నేతకు వరుసగా 2 రోజుల్లో 2 ఐపీఎస్ అధికారులు ఫోన్లు చేశారు. తమను వ్యతిరేకుల జాబితాలో చేర్చొద్దని, అధికారులుగా తమకు పార్టీలు ఉండవన్నారు. చంద్రబాబుకి తమ విషయం చెప్తే ఆయనతో ఫోన్లో మాట్లాడుకుంటామని చెప్పారు. మరికొందరు అధికారులు చంద్రబాబుకి సన్నిహితులు ఎవరో ఆరా తీసే పనిలో పడ్డారు. తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి ఎవరి ద్వారా వెళ్తే కొత్త ప్రభుత్వంలో తమకు ఇబ్బందులు రాకుండా ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు అధికారులు టీడీపీ నేతల ముందు కొత్త ప్రతిపాదనలు పెడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో జోటు చేసుకునే వ్యవహారాలపై తమ వద్ద కొంత సమాచారం ఉందని, తమకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తే ఆ సమాచారం మొత్తం చేతికిస్తామని ఆఫర్లు ఇస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.